జువెలదిన్నలో ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ జువెలదిన్న ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఈ 2 సంవత్సరాలలో నేను మార్చి 12వ తారీఖున 2024లో జాతికి అంకితం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఆగస్టులో 2024లోనే జాతికి అంకితం చేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి జాతికి అంకితం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ప్రధానమంత్రి గారు కూడా జాతికి అంకితం చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగానే దాటుతూ ఉంది. మరి ఎందుకు ఈ ఫిషింగ్ హార్బర్ ప్రణాళిక చేయడం జరిగింది? ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్, ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్ రూమ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్షాపులు, నెట్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువెలదిన్న ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి.